ఆల్రైట్ ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేశారు. గవర్నర్ కి తన రాజీనామా లేఖను పంపించారు. జగన్ బ్రేకింగ్ చూస్తున్నాం మనము. సో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ తన రాజీనామా లేఖని గవర్నర్ కి పంపించారు. నిజానికి ఈ ఉదయమే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అయితే లేఖని పంపించినట్టుగా తెలుస్తోంది. సో డైరెక్ట్గా వెళ్లకుండా ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేస్తూ గవర్నర్కి ఆ రాజీనామా లేఖను పంపించారు. లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కారణాలు ఏమైనప్పటికీ ఇట్స్ ఎ టఫ్ టైం టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇట్స్ ఎ టఫ్ టైం టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ చరిత్రలో, తన రాజకీయ జీవితంలో ఇంత ఘోర పరాభవం, ఘోర అవమానం అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఓటమి, ఘోర ఓటమి అనేది ఇప్పటివరకు ఆయన చూడలేదు. ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. సోనియా గాంధీని ఎదిరించి, కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జైలుకు వెళ్ళి తిరిగి వచ్చిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత దారుణమైన పరిస్థితి అయితే ఎప్పుడు ఎదురు చూడలేదు. ఆయనకి కేవలం ప్రజలు 11 స్థానాల్లో మాత్రమే గెలవడానికి అవకాశం ఉండే తీర్పునిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 9 స్థానాల్లో గెలిచారు. ఇంకో 2 స్థానాల్లో గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఇలాంటి దారుణమైన ఓటమి చవిచూడటం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. దాకా మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఒకంత ఎమోషన్కి గురై అనివార్యంగా తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి, బికాజ్ హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇంత ఎమోషన్ కాలేదు, ఏడ్చే పరిస్థితి లేదు. దగ్ధత స్వరంతో ఆయన తన ఎండింగ్, సీఎంగా తన ఎండింగ్ కామెంట్స్ ఇవ్వటం అనేది ఒక డెవలప్మెంట్ కింద చూడాలి.